డీటెయిల్స్ చూస్తే వినుకొండ వెళ్తున్న ఏపీ మాజీ సీఎం జగన్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను నిలిపివేశారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండను బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయ్తో బయలుదేరారు. అయితే వీరందరినీ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిపివేశారు. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. దీంతో మాజీ సీఎం కాన్వాయ్ను పోలీసులు ఆపారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే అనుమతించడంతో ఆయన మరొక వాహనంలో బయలుదేరారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పందిస్తూ వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని తెలిపారు. వైసీపీ నేత జగన్ వచ్చి పరామర్శించవచ్చు, కానీ జన సమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరు రోడ్లపైకి రావద్దని ఐజీ పేర్కొన్నారు. కాగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై షేక్ రషీద్ అనే యువకుడిని షేక్ జిలానీ అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. అయితే వీరిద్దరు గతంలో మిత్రులేనని, ఖాన్ ముఠాలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు విచారణలో వెల్లడి అయింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఏదైతే మరి రషీద్ హత్య వ్యవహారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న రాత్రి నడి రోడ్డు పైన ఆ ముల్లపూడు ఆ సెంటర్ లో వినుకొండ నడి పట్టణంలో జరిగినటువంటి ఘటన అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటం, అదే విధంగా జగన్ కూడా హఠావుటిగా బెంగళూరు నుంచి తాడేపల్లికి రావటం, అదేవిధంగా ఈ రోజు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా వినుకొండకి మరి కాసేపట్లో చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే రషీదు, జిలానికి సంబంధించి గతంలోనే ఒకే పార్టీ వైసీపీలో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా రషీదు వారు ఇద్దరు మిత్రులుగా ఉన్నటువంటి సమయంలో కూడా ఏదైతే మరి జిలానీ వ్యవహారంలో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన పైన 307 కేసు, మరో కేసు పెట్టించాడంటూ కూడా ఆయన పైన కొంచెం కోపం పెంచుకున్నటువంటి జిలానీ కూడా మరి ఆయన బార్ షాప్ నుంచి బయటకు వస్తున్నటువంటి సమయంలో కూడా మరి రషీద్ ని అతి కిరాతకంగా చంపి నరికినటువంటి పరిస్థితి కనపడింది. కొబ్బరి బొండాల కత్తితో ఆయన నడి రోడ్డు పైన ఆయన చేసినటువంటి హత్య అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలో తాడేపల్లి నుంచి నేరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కార్యకర్తలు స్వాగతం పలికేందుకు కూడా జగన్ ని అడ్డుకుంటున్నారు. అదేవిధంగా మొన్న రాత్రి నుంచి కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు 144 సెక్షన్ అమల్లో ఉంది. నిందితుడి జిలాన్ని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు పోలీసులు, విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్పీ కూడా వెల్లడించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందంటూ కూడా ఆయన వెల్లడించినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ కొంత పార్టీ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను చంపారంటూ కూడా మరి ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో కొట్టిపారేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎస్పీ శ్రీనివాసు మీడియా ముఖంగా వెల్లడించారు, గతంలో అనేక వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గొడవకి కారణం, ఆయన హత్య చేయడానికి కారణాలంటూ కూడా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల పైన మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఒక తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి
పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి టీడీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి అతి కిరాతకంగా ఆస్తులు ధ్వంసం చేయటం గాని, కార్యకర్తలపై దాడులు చేయటం గాని, హత్య రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే అటు జీవి ఆంజనేయులు తీవ్రంగా వైసీపీ పైన విమర్శలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడు ఇలాంటి హత్య రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు ఒకే పార్టీలో మొన్నటి వరకు ప్రయాణం చేసినటువంటి ఇద్దరు, రషీద్ గాని జిలానీ గాని ఇద్దరు ఒకే పార్టీలో ప్రయాణం చేసినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి గొడవల కారణంగా ఈ హత్య జరగట్టే శవ రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా జీవి ఆంజనేయులు అటు వైసీపీ పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు సంజన పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక సాక్షాత్తు నడి రోడ్డు పైన ప్రజలు చూస్తున్నటువంటి సమయంలో మరి అతి కిరాతకంగా మరి ఎంత కక్ష సాధింపులు ఉన్నప్పటికీ అయితే ఆయన చేసినటువంటి హత్య అటు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. ఎందుకంటే ఎంత కక్ష సాధింపులున్నా చట్ట ప్రకారం వెళ్లాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అతి కిరాతకంగా మరి నడి రోడ్డు పైన కొబ్బరి బొండాలు కత్తితో ఆయన్ని 2 చేతులు నరకటం కానీ, అదే విధంగా ఆయన్ని కాపాడేందుకు కూడా అక్కడ సామాన్య ప్రజలు కూడా ఎవరు సాహసం చేయలేటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు మనం సమాజంలో ఉన్నావా లేదా అనే ఒక డౌట్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక్కరు కూడా అంత అతి దారుణంగా చంపుతున్నటువంటి సమయంలో ఆ వీడియో చూస్తే ఎవరికి కూడా బాధేసేటువంటి వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేవలం వీడియో తీసుకోవడానికే పరిమితం అయ్యారు తప్ప అక్కడ ఎవరు కూడా మరి ఆపే ప్రయత్నం చేయలేదు. ఎట్టకేలకు ఆయన పైన అనేక సార్లు కత్తితో దాడి చేయడంతో కూడా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కొంత ప్రాణం ఉందని హాస్పిటల్కి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్కి తరలించిన తర్వాత ఆయన మృతి చెందినట్టు కూడా వైద్యులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఈ హత్య వ్యవహారం, రషీద్ హత్య వ్యవహారం అటు రాజకీయంగా రంగు పులుముకుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో వెనుకొండ చేరుకునేటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆయన కూడా తీవ్ర స్థాయిలో అటు టీడీపీ పైన విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో అటు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి హత్య రాజకీయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అటు జిలానీని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో వీరి మధ్య జరిగినటువంటి గొడవలు మరి ఏ విధంగా ఈ హత్యకి కారణాలు, మరి దీని వెనక మరికొంతమంది ఉన్నారా ఏందనేది కూడా మరి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపట్లో కూడా ఆయన్ని కోర్టు పెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సంజన. ఎస్ రమేష్, అయితే ప్రత్యేకించి దీంతో మాజీ సీఎం కాన్వాయ్ను పోలీసులు ఆపారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. సో మాజీ సీఎం కాన్వాయ్నే పోలీసులు ఎందుకు ఆపారు రమేష్? ఎస్ సంజన, ఏదైతే మరి అంటే మామూలుగా మాజీ ముఖ్యమంత్రి కొన్ని ఫోటో కాల్స్ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వాహనం కూడా మార్చారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా తగ్గించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తర్వాత ఆయనకి సెక్యూరిటీ కూడా కొంత తగ్గించినటువంటి నేపథ్యంలో వాహనం కూడా మార్చినటువంటి నేపథ్యంలో ఆయన ప్రైవేట్ వాహనం, సొంత వాహనంలో వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వెళ్తున్నాడు. ఎందుకంటే ముందస్తుగా పోలీసులు జాగ్రత్త తీసుకోవడంలో, ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా ప్రజలు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయనతో పాటు దాదాపు 15 కార్లు కాన్వాయ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 1 లేక 2 కార్లే అనుమతిస్తామని చెప్పారు. ఇప్పటికే అటు గుంటూరు ఎస్పీ గాని, అటు పల్నాడు సంబంధించినటువంటి ఎస్పీ కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎక్కడికక్కడ కూడా కాన్వాయ్ లో వెనక భాగంలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్, మాజీ మంత్రి అంబటి రాంబాబు గాని, ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడికైతే ముందస్తుగానే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎక్కువ మంది అక్కడ భారీగా చేరుకుంటే మాత్రం గొడవలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగానే ఎక్కడికక్కడ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలోనే అటు వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి సమయంలో కూడా ఆయనకి చిలకలూరుపేటలో
జనస్వాగతం పలికేందుకు కూడా కొంతమంది కార్యకర్తలు ఆయన్ని ఆపే ప్రయత్నం అయితే జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏది ఏమైనా పోలీసులు మాత్రం చాలా ఆంక్షలు అయితే విధించారు. ఎందుకంటే అంత భారీ గొడవ జరిగినటువంటి నేపథ్యంలో అటు ముస్లిం సామాజిక వర్గం అయినటువంటి నేపథ్యంలో కొంత సెన్సిటివ్ ప్రాంతం అయ్యేటువంటి అవకాశం, సెన్సిటివ్ విషయాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ముందస్తుగా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎవరు కూడా ఒక కారు లేదా ఇద్దరు కారు, 2 కార్లు మాత్రమే వినుకొండకి అలో చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కొత్త వారిని అనుమతించట్లేదు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉందని నిన్నటి నుండే ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కనుక పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఎస్పీ తెలియజేసినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్ వస్తున్నటువంటి సమయంలో భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగా కూడా పోలీసులు కూడా భారీగా మోహించారు. పల్నాడుకి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అటు ఎస్పీలు కానీ అదేవిధంగా డిఎస్పీలు, సిఏలు, ఎస్సీలకు సంబంధించి కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఎందుకంటే ఓ పక్క టీడీపీ కార్యకర్తలు కూడా జగన్ వస్తున్నటువంటి సమయంలో ఒకవేళ ఏమన్నా వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. పోలీసు ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో దాని ప్రకారమే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగింది. సంజన. Right, thank you for the updates, Ramesh.